తెలంగాణ అన్నపూర్ణగా మారింది. ప్రతి ఏటా పుట్ల కొద్దీ వరి ధాన్యం పండుతోంది. ఏటేటా గోదాముల్లో బియ్యం నిల్వలు పెరిగిపోతున్నాయి. కానీ సామాన్యుడికి మాత్రం బియ్యం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఏటేటా పెరుగుతున్న సన్న బియ్యం ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. హోల్సేల్ మార్కెట్ ధరలకు రిటైల్ మార్కెట్లో ధరలకు పొంతన లేకుండా ఉంది. ధరల నియంత్రణపై సివిల్ సప్లైస్ శాఖ పర్యవేక్షణ పెంచాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. బియ్యం పిరమైపోతోంది. ఒకప్పుడు అన్నం వండితే పరమాన్నంగా భావించేవారట. కరువు కాలంలో గంజినీళ్లు తాగి గటుక తిని బతికిన మన తాతలు పండుగ రోజే బియ్యమన్నం వండుకునేటోళ్లమని చెప్పేటోళ్లు. మళ్లీ ఆ పాత రోజులు దాపురిస్తాయా? సామాన్యుడి కుండలు బియ్యానికి నోచుకోని రోజులొస్తాయా? గంజినీళ్లే అమృతంగా తాగి ఆకలి తీర్చుకునే కాలమొస్తుందా? గట్క సంకటితో బతుకు వెళ్లదీసే దుర్భరానికి అడుగులు పడుతున్నాయా? రోజు రోజుకు పెరుగుతున్న సన్న బియ్యం ధరలు చూస్తే అవునని అనిపిస్తోంది. బియ్యం కుండలో పడకముందే కుతకుతలాడుతున్నాయి. పొయ్యి మీద పెట్టకముందే మంటలై మండుతున్నాయి. ఊహించని రీతిలో బియ్యం ధరలు పెరిగిపోతున్నాయి. మునుపెన్నడూ చూడని ధర పలుకుతున్నాయి. తాజాగా సన్న బియ్యం రికార్డ్ స్థాయిలో 60 రూపాయల ధర దాటింది. గతేడాది ఏ గ్రేడ్ సన్న బియ్యం కిలోకు 48 నుంచి గరిష్టంగా 54గా ధర పలికింది. కానీ ప్రస్తుతం కిలో 60 నుంచి 70 వరకు పెరిగిపోయాయి. ఉత్పత్తి డిమాండ్ ధరలపై ప్రభావం చూపిస్తాయి. కానీ బియ్యం ధరల విషయంలో అధికారిక లెక్కలు మార్కెట్ నిపుణులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో వరి ధాన్యం ఉత్పత్తి రికార్డ్ స్థాయిలో పెరిగింది. నిరుడు రబీ సీజన్ లెక్కల ప్రకారం దాదాపు 80 నుంచి 85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. గతంలో కంటే 25 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఎక్కువగా సేకరించినట్టు సివిల్ సప్లై శాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. మార్కెట్ డిమాండ్ కంటే ఎక్కువగా బియ్యం అందుబాటులో ఉన్న ధరలు మాత్రం ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు చూసినట్లయితే బియ్యం రోజు రోజుకు మంటలు మండే స్థాయికి ఎదిగిపోతున్నాయి. రైతులు ఆరుగాలం కష్టం చేసి పండించిన పంట వారి చేతి నుండి వెళ్ళిపోయి దళారు చేతిలో పోయిన తర్వాత ఇవాళ బియ్యానికి రేట్లు పెరిగి ఒక బ్లాక్ దందాగా ఏర్పడి ఇది జరుగుతుంది. సామాన్య ప్రజలు ఒక క్వింటాకు 5 నుండి 6 వేలు పెట్టి